హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే గురువారం సంతలో స్టాల్ అనమాట. అంతా చదువుకొని రెడీగా కూర్చున్నాం. జనాలైతే ఇప్పుడే రారు. మనం 4:30కే వచ్చేసాం. ఖచ్చితంగా 5, 6, 7 లోపు ఈ 3 గంటల లోపే వస్తారనమాట. ఇక అప్పటిదాకా మనం చదువుకొని ఇక ఒకళ్ళు వస్తూ ఉంటే చూసుకోవాలి. ఈలోపు మా హనిగాన్ని అయితే లాంగ్ వీడియో తీద్దామమ్మా, వీడియో తీరా అంటే తీస్తుంది. కానీ వాళ్ళొకళ్ళు ఇల్లొకళ్ళు చూస్తూ ఉంటే పాప అది కొద్దిగా చిన్నపిల్ల కదా, దాందే ఉంది. నాకు ఇంత మటుకు ఫోటో దిగాలంటేనే అదొకలాంటి భయం ఉండే. అలాంటిది వీడియోల దాకా వచ్చాం కొద్దిగా మీ సపోర్ట్ వల్ల. అయితే ఇక పాపం వాళ్ళు ఇల్లు వస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, ఇల్లు చూస్తున్నారు అని అదైతే కొంచెం వెనక ముందు ఆడుకుంటూ వీడియో తీస్తుంది. సర్లే ఏం కదలే మా తిగి నేను ఉన్నగా అని అనేసరికి అప్పుడు ఇక కొద్దిగా ధైర్యంతో తీస్తుంది అనమాట. అయినా ఇద్దరు ముగ్గురు ఏంటమ్మా ఎందుకు తీస్తున్నావు అట్లా అని అడుగుతుంటే దాన్ని మా మమ్మీ వీడియోలు పెట్టిద్ది అని అంటుంది పాపం. అది అంటే ఇక్కడ సగం మందికి తెలుసు మనం వీడియోస్ అయితే తీస్తామని, కానీ సగం మందికి తెలియదు కదా, అందుకని చెప్తుంది వాళ్ళకి. కానీ అసలు చెప్పాను కదా, ఒక ఫోటో కూడా దిగటం రాదు. అలాంటిది ఇక్కడ దాకా ఏదో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. అసలు యూట్యూబ్ అయితే అసలు జీరో నాలెడ్జ్ అనమాట, సున్నా. అసలు దానికోసం ఏమీ తెలియదు. ఏదో సడన్గా ఏదో అట్లా ఛానల్ పెట్టేసాం, 1-2 షార్ట్లు పెడతాంటే అది వెళ్తూ ఉందనేసి ఇక దానికి తగ్గట్టు చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి కూడా పూర్తిగా అయితే దానికోసం ఏమీ తెలియదు సరిగ్గా. అలాంటిది చిన్నగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అయితే ఇక్కడ వరకు అయితే వచ్చేసాం. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అనమాట. అదొక విషయం. అయితే మనకు అసలు బయట కూరగాయలు తెచ్చే అంత కూడా తెలియదు. అంతా మా బాబాయ్ మేనేజ్ చేసుకున్నాడు అనమాట. ఇక ఎటు తిరిగి ఏటన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అట్లా వెళ్ళేటోళ్ళం. అలాంటిది ధైర్యంగా అట్లా కూర్చొని సంతలో వీడియో తీసుకుంటూ సరుకు అమ్ముకుంటున్నామంటే నేను కొంచెం బాగానే ధైర్యం చేస్తానని నాకైతే అర్థమైందనమాట. కానీ ఏదైనా చేయొచ్చు, కానీ నిజంగా మా బావ వల్లే ఇన్ని సంవత్సరాలు కూడా అసలు ఏది పెడతానన్నా వద్దు 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 అనేసాడు. ఇప్పుడు ఎట్లనో ఈ సంవత్సరం ఎట్లనో సరేలే ఇక తట్టుకోలేక పాపం పెట్టుకో అనేసి అన్నాడు. కానీ నేను ఏదో పేరుకే అన్నలే ఉండడో డ్యూటీకి అట్లా వెళ్తాలే అనుకున్నా. కానీ అట్లా కాదు, పాపం డ్యూటీకి వెళ్ళినా సరే బావా సంతకు టైం అయింది అనగానే అక్కడ బండి ఆపుకొని మరి వచ్చి సరుకు ఎక్కించి దింపేసి ఇట్లా నాకు అంతా అనుకూలంగా పెట్టి వెళ్తాడనమాట. ఇక తర్వాత చిన్నగా నేను చదువుకోవడం, మళ్ళీ అయిపోయినాక తీసేటప్పుడు చదువుకోవటం అయిపోయిందంటే మళ్ళీ వచ్చి ఇంట్లో దింపేసి వెళ్తాడు. ఇక్కడ మట్టుకైతే మంగళవారం ఆదివారం అయితే ఇక తెలిసిందే కదా, ఆటో ఎక్కాల్సిందే కంపల్సరీ. ఇది మాత్రం బండి మీదనే దింపేస్తాడు. చూసారు కదా, ఫస్ట్ బోని అనమాట ఇవాళ మంది గాజులతోనే స్టార్ట్ అయింది. చూసారు కదా, ఇవాళ అయితే మన అతి ప్రియమైన కస్టమర్లను చూపిస్తాను. చూసేయండి. చూసారా, టంగన జనం వచ్చేసరికి గంట కొట్టినట్టు వచ్చేసాడు. ఒకదాన్ని ఎక్కడ కష్టపడతానేమో అనేసి ఈయడం అటు ఇటు కుదరదని అలా వచ్చేసాడు అనమాట. చూసారు కదా, ఇంతలా సపోర్ట్ చేస్తుంటే మనం ఎందుకు ఆగాలి, అసలు తగ్గేదేలే అన్నట్టు మనం ఒకటే ఆన్లైన్లో ఆర్డర్లు పెడుతున్నాం అనమాట. వీడియో కాల్లో ఐటమ్స్ అయితే తెప్పిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇంకొక పార్సల్ వచ్చింది, అది కూడా వీడియో తీసి చూపిస్తాను. చూసారు కదా, అసలు ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ మధ్య నేను స్టేటస్ పెట్టే జ్యువెలరీ అయితే చాలా వరకు చూస్తున్నారు. దగ్గర ఒక 30-40 ఆర్డర్లు అయితే తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే ఈ రేట్ అడుగుతున్నారు, ఊకుంటున్నారు. మన కాంట్రాక్ట్ వాట్సాప్ స్టేటస్ వచ్చే వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ఒకవేళ మీకు జ్యువెలరీ నచ్చితే కనుక దాని అమౌంట్ ఎంత అని అడిగితే నేను పెట్టేస్తాను. మీరు సగం ఇస్తే నేను ఆర్డర్ తెప్పించినాక జ్యువెలరీ నచ్చినాక మీరు తీసుకుందరు. కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే హాయ్ అక్క అని పెడితే నేను మళ్ళీ మీకు రిప్లై అయితే ఇస్తాను. చాలా వరకు అయితే దగ్గర 40 పీసుల వరకు తెప్పించాను. క్వాలిటీ సూపర్ ఉన్నాయి. జ్యువెలరీ కోసం అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. మీకు ఎవరికైనా నా వాట్సాప్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క రోజు కూడా ఖచ్చితంగా 5 జ్యువెలరీ సెట్లు అయితే రోజు సెండ్ చేస్తున్నాను. చూసారు కదా, క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి. మీరు ఫోన్లో ఇట్లా ఉంది వస్తే ఎట్లా ఉంటుందో అనుకుంటారు, అదేం లేదు. కంపల్సరీ ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే మాత్రం నాకు పలానా ఐటమ్ కావాలి అక్క అనుకుంటే మాత్రం నేను డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా చెప్తాను, అప్పుడు మీరు తీసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా రిటర్న్ పెట్టే ఆప్షన్ అయితే లేదు. కానీ క్వాలిటీ బాగలేదు, నాకు నచ్చలేదు అనుకుంటే అప్పుడు మాత్రం రిటర్న్ పెడతాను. మీరు చూసిన పిక్ లాగా లేదు అనుకుంటే మాత్రం రిటర్న్ పెడతాను. అయితే ఇవాళ మొత్తం గురువారం మన కలెక్షన్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు? చూసారు కదా, అమౌంట్ అయితే లెక్క పెట్టేస్తున్నాను. దగ్గర 3860 అట్లా మ్యాక్సిమం అయితే వచ్చాయి. ఫోన్పేలో అయితే ఒక 2000 వరకు అయితే వచ్చాయి. మొత్తం ఎంత వచ్చింది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.